దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. కూర్చోండి కూర్చోండి. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో 2వ వచనం. గనుక పౌలు తన వాడుక చెప్పున సమాజ మందిరంలో వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఇక్కడ ఇప్పుడు దాకా చెప్పిన అయ్యగారు కోర్యం గురించి, ఆ మట్టి గురించి, ఆదాము అవ్వ మట్టి చేసి ఒక జీవం పోసి అని అయ్యగారు చెప్పారు. ఈ చెప్పిన విధంగా ఇక్కడ వాక్యం ఏమొచ్చిందంటే, యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతములు ఎత్తి 3 విశ్రాంతి దినములంట ప్రకటిస్తున్నాడంట. అలా ప్రకటిస్తుండగా యేసు క్రీస్తై ఉన్నాడని నమ్మకే కదా మనము ఇలా ప్రకటించుకోవాల్సి వస్తుంది. 3 విశ్రాంతి దినములు అంటే 3 వారాలు, 3 ఆదివారాలు మనకి పౌలు సువార్త బోధిస్తున్నాడు. ఏమని? యేసు క్రీస్తుని దృష్టాంతములు ఎత్తి చెప్తున్నాడు. ఇప్పుడు మనము అనేక స్వస్థతలు చూసాము, పెళ్ళిళ్ళు చూసాము, అనేక అద్భుతాలు చూసాము, ఆశ్చర్యకార్యాలు చూసాము. విశ్వాసం ఉంచి ఆయనను అనుసరించి ఆయన చేసిన ఉపకారాలు ఏది మర్చిపోలేదు. మనం అన్నీ కూడా గుర్తు తెచ్చుకుని చెప్తున్నాం. చాలామంది అద్భుతాలు జరిగినాయి. ఉద్యోగంలో, విద్యలో. విద్య అంటే మనం విద్య చాలా అవసరం. ఇప్పుడు యూత్కి ఏం కావాలంటే విద్య కావాలి. మా వాడు ఇప్పుడు డిగ్రీ పాస్ అయ్యాడు. అలాగే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మన కృష్ణ గారు అమ్మాయి విద్యలో పాస్ అయ్యింది. ఇలా ఒక్కొక్కరు విద్య చాలా అవసరం. అది మనం ఇక్కడ లేకపోయినా వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, విద్య అనేది రాబోయే తరానికి, యువతరానికి ఒక చాలా ఇది కాబట్టి ఇప్పుడు విద్యలోని, ఉద్యోగాలు కావాలి మనకు. ఉద్యోగం లేకపోతే మనము చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. అలాగే అద్భుతాలు అన్నీ కూడా మనం అనుభవించి ఒక రాజు గురించి మనం చెప్పుకుంటున్నాం. యేసే క్రీస్తై ఉన్నాడని యేసు క్రీస్తు గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇలా యేసు క్రీస్తు గురించి చెప్పుకుంటుండగా చూడండి, కొందరు భక్తిపరులు, గ్రీకు దేశస్థులు, చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకుని పౌలుతో శీలతోనూ కలుసుకొనిరి. ఇప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. అందరూ విశ్వసిస్తున్నారు. అలా విశ్వసించి దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. దేవుణ్ణి నమ్ముకుని బలంగా అక్కడ దేవుని సంఘం కట్టబడుతుంది. దేవుడి సంఘం కట్టబడుతున్నప్పుడు కొంతమంది దుండుగులు ఉంటారు కదా, కొంతమంది దుండుగులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి ఏం చేస్తున్నారంటే చూడండి, అయితే యూదులు మస్తరపడి పని పాటలు లేక తిరుగుచు కొందరు దుష్టులు వెంటబెట్టుకుని గుంపుగా వచ్చి పట్టణం అల్లరి చేయొచ్చు యెస్సోను ఇంటి మీద పడి వారిని జనులు సభ ఎదుటకి ఈడ్చి యత్నం చేసిరి. అయితే వారు కనబడనందున యెస్సోను కొందరు సహోదరులు ఆ పట్టణము అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయారు. ఇప్పుడు అక్కడ కొంతమంది దుండగులు ఏం చేశారంటే పౌలు శీలాల్ని హింసిస్తున్నారు, సేవకుల్ని హింసిస్తున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు యేసు క్రీస్తు ఉండగా మత నాయకులు దేవుని కుమారుడు అని ఆయన ద్వేషించారు, నీతిని పాతి పెట్టేశారు. ఈ దుండగులకి ఇది ఏంటి, ఎక్కడ చూసినా వాళ్ళు ఏం చేస్తారంటే దుష్టుల ఆలోచన నడవక, కీర్తన 1:1 చూస్తే దుష్టుల ఆలోచన నడవక
పాపుల మార్గం నిలవక, అపహాస్యుల చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివరాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు అనే రాజు మనకి విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. రెండు చప్పట్లు కలిపితేనే సౌండ్ వస్తుంది. ఇలా సౌండ్ రావాలంటే ప్రార్థన చెయ్యాలి. ఎవరికి ప్రార్థన చేయాలంటే యేసుక్రీస్తుకు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈ యేసుక్రీస్తుకి మనం ప్రార్థన చేసినప్పుడు అక్కడ విజ్ఞాపన చేస్తాడు. ఎవరు? మన యేసయ్య. తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఆయన ప్రార్థన చేస్తాడు. ఈ రెండు ఒకటి అయినప్పుడు శబ్దం ఎలాగొస్తుందో రెండు చేతులకి, అలాగే దేవుడి దగ్గర నుంచి మనకి జవాబు రావాలంటే మనం ఎంత భారంతో ఉన్నామో అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చుని భారంతో విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అలా విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. బలపరుస్తూ ఉంటే అక్కడ కార్యం జరుగుద్ది. అలా కార్యం జరిగేదాన్ని కానీ చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం చూస్తే, భూలోకమును తలకిందులుగా చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని. భూలోకాన్ని తలకిందులుగా చేసిన అంటే భూలోకాన్ని తలకిందులుగా చేసే శక్తి వాక్యానికి ఉంది, యేసుకుంది. సృష్టికర్త సర్వాధికారానికి ఉంది. ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. 31వ ఇర్మియా 31:34 తీయండి. ఆయనకి పాపము లేనివాడు మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని, ఇర్మియా గ్రంథం 31:34. 34 అమ్మా, 31:34, 31:34. నేను వారికి దేవుడయ్యుందును, వారు నాకు జనలగుదరు. వారు మరి ఎన్నడూను యెహోవాను బొత్తి బోధనందదము అని తమ పొరుగు వారిని కానీ తమ సహోదరులు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నిన్నడు జ్ఞాపకం చేసుకున్నాను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా. అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. నేను వారి దోషములు క్షమించి వారు పాపములు ఎన్నడూ జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు. అంటే మన కోసం విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆయన రక్తం కార్చాడు. ఆ రక్తం కార్చిన ఒక బలిదానాన్ని బట్టి మనల్ని, మన పాపాలని ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. దేవునికి మధ్య ఇంకా ఏముండవు, పాపాలు గట్ట మనకి ఏముండవు. ఇప్పుడు ఏ పాపమును చేయవానిగాను దేవుడు మనల్ని అనుకోడు, ఏ పాపం చేసామని అనుకోడు. ఎందుకంటే మనము ప్రార్థన చేసినప్పుడు స్వీకరిస్తాడు. ఆయన చెవులు తెచ్చి మన పెదవుల దగ్గర పెడతాడు. అప్పుడు ఆయన విజ్ఞాపన మన ప్రార్థన కలిసినప్పుడు మనకి కార్యాలు జరుగుతాయి. అలా కార్యాలు జరిగినప్పుడు మనము సత్యములో జీవించటము తెలుసుకుంటాం. సత్యములో ఎలా జీవించాలి, సత్యం అనే దట్టి ఎలా కట్టుకోవాలి, నీతిమయ అని మైమరిపు ఎలా తొడుక్కోవాలి, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఎలా ధరించుకోవాలి, ఎలాగా ఈ సత్యాన్ని ఎవరికైనా చెప్పాలి. ఏంటి సత్యం అంటే ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ ఉంటే దేవుడి దగ్గరైనా ఉండాలి, లేకపోతే నరకంలోనే ఉండాలి. నరకంలోకి వెళ్ళడానికి అసలు దేవుడు ఒప్పుకోక తన కుమారుణ్ణే ఇచ్చేసాడు. ఎవరైనా తన కుమారుణ్ణి ఇవ్వడానికి ఒప్పుకుంటారండి? ఎవరైనా ఒప్పుకుంటారు? మానవ జన్మలో ఎక్కడైనా ఉంది అది? కానీ దేవుడు ఇచ్చాడంటే అక్కడ ఒక ఆత్మ యుగయుగాలు నరకం అనేది వేదన ఉంది. ఆ వేదన ఉంది కాబట్టి ఆయన కుమారుణ్ణే ఇచ్చి నేను ఇంకెప్పుడు వాళ్ళ పాపాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని అంటాడు. ఇది మానవ జన్మ అనేది ఎంత పాపము, ఈ పాపం పెరిగిపోయి ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మరణం నుంచి తప్పించాలంటే తన కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు నేను పాపములు ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. అంటే గనులేమి అల్పులేమి అందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను. వారందరూ నా సన్నిధికి వస్తారు.
ప్రతి మోకాలు యేసు నామములో వంగుతుందని చెప్తున్నాడు. ఇంకోండి, యేసుక్రీస్తు ఒక్కటే మార్గం. యేసుక్రీస్తు తప్ప వేరొక మార్గం లేదు. ఇప్పుడు మనం యోహాను సువార్త 3వ అధ్యాయం తీయండి. అక్కడ ఒక మాట ఉంటుంది, అది ముగించేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి 3:18. ఆయన యందు విశ్వాసం వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించిన వానికి వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి మునిపి తీర్పు తీర్చబడను. తీర్పు యేసుక్రీస్తుని ఆరాధించే వారికి తీర్పు లేదు. ఇప్పుడు విశ్వసింపని వాడు ఆ దేవుని అద్వితీయ కుమారి నామమునందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును. తీర్పు ఆల్రెడీ రాసి పెట్టేశాడంట. తీర్పు ఎందుకు రాసి పెట్టాడంటే, ఇప్పుడు చూడండి, ఉచితంగా వచ్చేది దేవుని కుమారుని పశ్చాత్తాపంతో మన పాపాలు ఒప్పుకోవటం. ఈ భూమి మీద ఈ గుడారంలో కొన్ని రోజులు మాత్రం నివసిస్తాం. ఈ కొన్ని రోజులు నివాసించిన సమయంలోనే ఆ పశ్చాత్తాపంతో మనం దాన్ని కడుక్కోవాలి, ఒప్పింపు చేయాలి. ఒప్పింపు చేయకపోతే తీర్పులోకి వెళ్ళిపోతాం. చూడండి, ఆ తీర్పు ఇదే: వెలుగు లోకమునకు వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమింపిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడినట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు ఎందుకు రాడు అంటే చీకటిని ప్రేమిస్తాడు కాబట్టి వెలుగు దగ్గరికి రాడు. వెలుగు దగ్గరికి రావడానికి తనకి అప్పుడే ఆల్రెడీ ముందరే తీర్పు తీర్చేశాడు. యేసుక్రీస్తునందు రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. ఏ నేరము లేదంట, మొత్తం అంతా కొట్టేశాడంట యేసుక్రీస్తునందు 8వ అధ్యాయము. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అసలు శిక్షా విధి ఎందుకు? ఒక మనిషికి శిక్ష ఎందుకు? ఏ శిక్ష లేదని ఎందుకు చెప్తున్నాడు? తన కుమారుణ్ణి సిలువ ఎక్కించి ఆ సిలువలో రక్తంలో మన పాపాలు కడిగాడు కాబట్టి యేసుక్రీస్తునందు జీవమునిచ్చి ఆత్మ యొక్క నియమము పాప మరణము నియము నుండి నన్ను విడిపించెను. చూడండి ఇక్కడ, పాప మరణములు నియమము నుండి నన్ను విడిపించెను. విడుదల మనకి ఎలా విడుదల? ఈ భూమి మీద యేసుక్రీస్తుని తెలుసుకుని, యేసుక్రీస్తుని నమ్ముకుని, విశ్వసించి ఈ మర్మాలే చెప్పాడు. ఎవరు? 3 విశ్రాంతి దినములు పౌలు ఈ మర్మాలు చెప్పి ఇలా దృష్టాంతములు ఎత్తి చీపించి ఈ 3 విశ్రాంతి దినములు యేసే క్రీస్తు ఉన్నాడని ప్రకటిస్తుండగా దేవుడు ఆ యొక్క ప్రార్థనను ఆలకించి ఇలా చేస్తుండగా దుండుగులు వచ్చేసారు, ఈడ్చుకెళ్ళిపోయారు, కొట్టేశారు, సిద్ధగొట్టేశారు. మళ్ళీ అక్కడ ఇలా దులిపేసుకుని పౌలు శీలాలో మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళిపోయారు సువార్త ప్రకటించుకుంటారు. ఎందుకు? అక్కడ 3 విశ్రాంతి దినములు జరిగిన విషయం ఏంటంటే, ఇదిగో ఈ విషయాలు చెప్తే అపవాదికి ఇష్టం ఉండదు. అపవాది ఏం చేస్తాడంటే, సమయం కొంచెమని ఎక్కువ మందిని విశాల మార్గంలో తీసుకెళ్ళిపోవాలని వాడి యొక్క ఇదనమాట. ఎంతో గర్వం. వాడు సూపర్వైజరు, దేవుడి దగ్గర సూపర్వైజర్ లూసిఫర్. గర్వం వచ్చినందుకు దేవుడు సింహాసనాన్నే అధిష్ఠించాలని చూశాడు, అపహరించాలని చూశాడు. ఒక తంతే ఇక్కడ భూమి మీద వచ్చి పడ్డాడు. ఇక్కడ ఇంత దందా చేస్తున్నాడు. కానీ ఈ దందా ఏది కూడా దేవుడి ముందు పనిచేయదు. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అనుకో, అక్కడ 15 రాష్ట్రాల్లో యాంటీ కన్వెన్షన్ బిల్ అయిపోయింది, ఎక్కడ రక్షణ లేదు. ఒకే ఒక తీర్మానం తీసుకున్నాడంటే దేవుడు
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కలెక్టర్లు, సీఎంలు అందరూ కూడా దేవుడిని వెంబడిస్తారు. చిన్నగా తీసుకోడు దేవుడు తీసుకుంటే. మనం చేయవలసిందేంటి? ప్రార్థన. మనం ప్రార్థన చేస్తే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే మొత్తం అందరికి కూడా సువర్ణ కాలం వచ్చినట్టు. ఎందుకంటే ఆత్మకు సావు లేదని చెప్తున్నాడు దేవుడు. చాలా డేంజర్లో ఉంది. మనం ఒక్కొక్క రోజు చాలా డేంజర్లో గడుపుతున్నాం. సమయం ఎక్కువైపోయింది, 15 నిమిషాలు అయిపోయింది. అయ్యా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి స్తోత్రం యేసయ్యా. యేసుక్రీస్తునందు ఏ శిక్షా విధి లేదంటున్నావయ్యా. అవును తండ్రి, ఉచితంగా ఇచ్చే ఈ యొక్క భోజనం, ఆహారం, నిన్ను సేవించటం, నిన్ను ఆరాధించటం, నిన్ను ఘనపరచటం, నిన్ను మహింపరచటం అయ్యా ఉత్తర భారతదేశంలో అట్టుడికిపోతుంది తండ్రి. అనేక శ్రమలు, వేదనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటికీ తండ్రి సమయం ఉందని చెప్తున్నాం. అన్నిటికీ ప్రభువా నిర్ణయం కాలం వచ్చిన అంటున్నావు. అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీకు స్తోత్రాలయ్యా. అన్నిటికీ విడుదలిస్తావయ్యా తండ్రి. త్వరలోనే, తక్కువ సమయంలోనే ప్రభువా గొప్ప కృపను అనుగ్రహించే పోతున్నావు తండ్రి. నీకే స్తోత్రాలు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.